ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కుల ఎండుడి. నీ వల్ల ఏమవుతుంది? నీవు చేతగాని వాడివి, ఏమీ చేయలేని దానివి. నీ వల్ల ఫలితం శూన్యం, నిరుపయోగమైన దానివనే నిందలు నిన్ను బాధిస్తున్నాయా? ఇలాంటి నిందలన్నీ నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నావా? అయితే నేస్తమా, బాధపడకు, కృంగిపోకు, నిరాశపడక ఓపికతో దేవుని వైపు చూడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో నువ్వున్నావు. ఆయన ప్రణాళికను తగిన సమయమందు తప్పక జరిగిస్తాడు. అవన్నీ నీ జీవితంలో ప్రవేశించాయి అంటే, నిందల మార్గం గుండా నువ్వు వెళ్తున్నావంటే ఆయనకి ఇంకా దగ్గరగా వెళ్తున్నావని అర్థం. ఒక్కసారి ఎస్తేరు జీవితం వైపు చూడు. ఒక్క ఆడపిల్ల చేత తన జనులందరికీ రక్షణనిచ్చాడు. తన సమయం వచ్చే వరకు వేచి ఉంది. రాజు ఆస్థానంలో ఎలా ఒదిగి ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ప్రతిదీ దైవానుకూలంగా నడుచుకుంది. తన ప్రజలకు రక్షణ తెచ్చింది. ఆడపిల్లే కదా అని చులకనగా చూసే సమాజంలో మనమున్నాం. కానీ దేవుడు ఎప్పుడు పక్షపాతం చూపించలేదు. తాను మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికను తప్పక నెరవేరుస్తారు. కానీ అప్పటి వరకు దేవునికి అనుకూలంగా మనం ఉండాలి. దేవుని ప్రణాళికలో నుండి మనం తప్పుకోకూడదు. ఇలా దేవుని యందు వినయ భయభక్తులు కలిగి దేవుని సమయం కోసం వేచి చూడు. ఎవరైతే నిన్ను హేళన చేసి మాట్లాడారో వారి చేతనే నిన్ను హెచ్చింపజేస్తాడు. అప్పటి వరకు ఓపికతో నిరీక్షించి దేవుని వైపు మాత్రమే చూడు. పరిస్థితులు కృంగదీసినా భయపడకు, దేవుడే నీకు తోడు. ఇష్టమా? మనుషులు గొప్ప వల్ల అయ్యేది సుఖభోగాల వల్ల కాదు, శ్రమలను అనుభవించడం వల్లనే. సింహాసనాలు అధిరోహించి చేసే భక్తి కంటే ముళ్ల మధ్య చేసే భక్తే శ్రేష్టమైనది. కనుక సుఖంగా చేసే భక్తి నేను పరలోకం ఎట్టి పరిస్థితులను తీసుకెళ్లదని గ్రహించు. ఆమేన్.